రావ్ బహదూర్. ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే, అనుమానం అనే పెనుభూతం రాజ్యమేలే వేళ నిఖార్సైన నిజం సమాధి చేయబడుతుంది. అదే ఈ సినిమా సూత్రం. ఇంకాస్త వివరంగా చెప్పాలి అంటే రామప్ప రావ్ బహదూర్ పాత్ర గురించి కాస్త చెప్పాలి. నేనొక విశ్వమానవుణ్ణి అనుకొని ప్రపంచాన్నంతా చుట్టి వచ్చిన ఒక యువరాజు తన తండ్రి మరణం తర్వాత కండిషనింగ్కి గురి అయ్యి ఏ భావజాలాన్ని తాను వ్యతిరేకించాడో అదే భావజాలానికి కట్టుబానిసవుతాడు. మారిన తన ప్రవర్తనతో ఒక గిల్ట్ ట్రిప్కి గురి అయ్యి తనను తాను అసహించుకుంటూ తాను అభద్రతా భావంతో చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తాడు. వాటి వల్ల జరిగే పరిణామాలేమిటి అనేదే ఈ రావ్ బహదూర్ సినిమా. ఇక రావ్ బహదూర్ పాత్రను తీర్చిదిద్దిన వెంకటేష్ మహాకు అభినందించవలసిందే. ఎందుకు అంటే చాలా సంక్లిష్టమైన పాత్రని మనకి క్రియేట్ చేసి మన ముందు పెట్టాడు. థియేటర్లో వెళ్ళిన మనకి మొదటగా రావ్ బహదూర్ పాత్ర చాలా ఇబ్బందికి గురి చేస్తుంది, ఆ తర్వాత చికాకు తెప్పిస్తుంది, ఆ తర్వాత ద్వేషించేలా చేస్తుంది, చివరికి అయ్యో పాపం అని జాలి పడేలా కూడా చేస్తుంది. ఇంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ క్రియేట్ చేశాడు వెంకటేష్ మహా. మర్మాణువు అని ఒక క్రౌడ్ ఫండింగ్ ప్రాజెక్ట్ లా చేయాలనుకున్న ఈ సినిమా రావ్ బహదూర్ లాగా మన ముందుకు వచ్చింది. దాని వెనక ప్రిన్స్ మహేష్ బాబు అనే ఒక పెద్ద హ్యాండ్ కూడా ఉంది. టిమ్ బర్టన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ తో ఒక కాస్ట్యూమ్ డ్రామాగా ఈ సినిమా ముందుకు వచ్చింది. ఖచ్చితంగా తెలుగు సినిమాకి ఒక పైమెట్టు అని చెప్పవచ్చు. థియేటర్స్లో ఉంది, ఖచ్చితంగా చూసేయండి. అండ్ ఈ పేజ్ ఫాలో చేయండి.